ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఆర్టీఏ చట్టం. ఆర్టీఏ చట్టం ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఆర్టీఏ చట్టం ఎలా పనిచేస్తుంది? దీనిలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? ఇలాంటి విషయాలు మనతో మాట్లాడడానికి ఇటీవలే ఆర్టీఏ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన శామ్యూల్ జోనాథన్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ. నమస్కారం. పబ్లిక్ టీవీ ప్రేక్షకులకి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాను. ఆర్టీఏ చట్టంలోకి వెళ్ళే ముందు మీ మీ బ్యాక్‌గ్రౌండ్ చెప్పండి. మీ నేటివ్ ఎక్కడ? మీ ఎడ్యుకేషన్ ఏంటి? దీనికి ఆర్టీఏ కమిషనర్ కన్నా ముందు మీరేం చేశారు? ఇలాంటి విషయాలు చెప్పండి. నా పేరు ప్రత్తిపాటి శామ్యూల్ జోనాథన్. నేను బాపట్ల పట్టణ వాస్తవ్యుడిని. మా తల్లిదండ్రులు ప్రత్తిపాటి దేవవరం మరి విక్టోరియా గారు ద సాల్వేషన్ ఆర్మీ అనే ఒక క్రైస్తవ మిషనరీ సంస్థలో సుమారు 40 సంవత్సరాలు సేవను అందించి మరియు వారి సర్వీస్ పూర్తి చేసినాక వారు బాపట్లలో వాళ్ళు స్థిరపరచమైనది. నేను 2002వ సంవత్సరం నుంచి పాత్రికేయ రంగంలో నేను సుమారు 22 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. నేను ముందు ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సబ్ ఎడిటర్‌గాను, తర్వాత సీనియర్ రిపోర్టర్గాను, మరియు ద హిందూ జాతీయ ఆంగ్ల దినపత్రికలో 15 సంవత్సరాలు ప్రిన్సిపల్ కరస్పాండెంట్గాను, గుంటూరు మరియు అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై సుమారు 15 సంవత్సరాలు నేను పాత్రికేయుడిగా వార్తలు రాశాను. మరియు అనేక సామాజిక అంశాల మీద పరిశోధనాత్మకమైన కథనాలు కూడా నాకు చాలా ప్రచురితమైనవి. మరియు 2011 ఏప్రిల్ మే మాసంలో నేను రోటరీ ఇంటర్నేషనల్ తరపున భారతదేశ తరపున నేను ఫిన్లాండ్ దేశానికి గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ఇది ఒక క్రాస్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి నేను ఎంపికయ్యి సుమారు 45 రోజులు నేను ఫిన్లాండు, ఆస్ట్రియా, స్వీడన్ దేశాల్లో నేను భారతదేశం తరపున నేను అక్కడ వారి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు చూసే అవకాశం నాకు కలిగింది. మరియు 2008 మరియు 2020లో ఉత్తమ జర్నలిస్ట్గా ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి, అలాగే మరియు గుంటూరు జిల్లా పూర్వ కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్ గారి దగ్గర నుంచి ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. మరి సుమారు 15 ఏళ్ల పాటు గుంటూరు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఉండడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి చేత నెలకొల్పబడిన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ఎన్నికలప్పుడు పత్రికల్లో ప్రచురమయ్యే వార్తల మీద నిఘా పెడతాం. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి యొక్క పత్రికా ప్రకటనల మీద నియంత్రణ చేయడం ఇది ఒక ఉద్దేశం. మరియు అనేక కమిటీల్లో పనిచేసిన అనుభవం ఉంది. మరి 2019లో గుంటూరు మీద ఒక కాఫీ టేబుల్ బుక్ ప్రచురించడం జరిగింది. ఇది గుంటూరు త్రూ ఏజెస్ అనే ఒక కాఫీ టేబుల్ బుక్ని మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా సమగ్రమైన వివరాత్మకమైన అందమైన చిత్రాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్ని ప్రచురితమైనది. అలాగే గుంటూరు కోవిడ్ నియంత్రణలో గుంటూరు జిల్లా యంత్రాంగం చేసిన కృషిని మరియు ప్రచురించడం జరిగింది. గుంటూరు ఫైట్స్ COVID-19 అనే ప్రచురించడం జరిగింది. అలాగే సుమారు 20 సంవత్సరాల పాత్రికేయ రంగంలో అనుభవం గడించిన తర్వాత 2022 నవంబర్ 16న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నన్ను రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్గా ఎంపిక చేయడం అయినది. నేను ఈ పదవిలో 3 సంవత్సరాలు కొనసాగాను. 3 సంవత్సరాల్లో 3,700 కేసుల్ని పరిష్కారం చేయడం అయినది. మరి అత్యంత ప్రాధాన్యత గల విభాగాలైన రెవెన్యూ, విద్యాశాఖ, అలాగే ఇరిగేషన్ శాఖ, వక్ఫ్ బోర్డు,
లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, మైనార్టీస్ వెల్ఫేర్ యొక్క శాఖల్ని, ఆర్టీఏ చట్ట పరిధిలో ఉన్న ఈ శాఖల్ని, కేసుల్ని నేను విచారించడం జరిగింది. మీరు సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేశారు. జర్నలిస్ట్ అంటే ప్రజల వైపు నుంచి, తర్వాత ఆర్టీ కమిషనర్ అయ్యారు. ఆర్టీ కమిషనర్ అంటే ప్రభుత్వం వైపు నుంచి. సో ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ప్రజల వైపు నుంచి, తర్వాత అధికారిగా ప్రభుత్వం వైపు నుంచి. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జర్నలిస్ట్గా చేసిన ఎక్స్పీరియన్స్ కేసులు సాల్వ్ చేయడానికి ఎలా పనిచేసింది? మరి పాత్రికేయ రంగంలో ఉన్నప్పుడు మీకు అందరు తెలిసిన విధంగా పాత్రికేయులు ప్రజల సమస్యలని ప్రచురించడం ద్వారా, వాటిపైన క్షుణ్ణమైన అధ్యయనం చేసి వాటిని ప్రసారం చేయడం ద్వారా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, మరి ఇతర ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. పాత్రికేయ రంగంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. అట్లాగే ప్రజల సమస్యలను నిర్భయంగా ప్రచారం చేయడానికి, మరి సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలని, మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల మీద విస్తృతంగా పరిశోధన చేసి ప్రచురణ చేయడానికి, మానవీయ కోణంలో ఉన్న అనేక సమస్యలని ప్రచారం చేయడానికి, మరియు వాటిపైన అధ్యయనం చేయడానికి, మరి రకరకాల పరిస్థితుల్ని, ఎన్నికల్ని వాటిని అధ్యయనం చేయడానికి అవకాశం కలుగుతుంది. అయితే సమాచార హక్కు కమిషనర్గా నా పాత్ర, ఇది ప్రభుత్వానికి అతీతమైన సంస్థ. ఇది ఒక క్వాసై జ్యుడిషియల్ సంస్థ, ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇది భారత పార్లమెంట్ అక్టోబర్ 12, 2005 సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచార హక్కు కమిషన్ని ఏర్పడటం జరిగింది. అయితే సమాచార హక్కు చట్టంలో ప్రాథమిక సమాచార హక్కు కమిషనర్గా నా బాధ్యత ప్రాథమికంగా సమాచార హక్కు చట్టం కింద ఎవరైతే భారతదేశ ప్రజలు సమాచారాన్ని కోరుకుంటారో ఆ సమాచారాన్ని వారికి ప్రభుత్వ అధికారుల నుంచి ఆ సమాచారాన్ని వాళ్ళు పొందే విధంగా మన తీర్పులు ఉంటాయి. అయితే సమాచార హక్కు చట్టంలో కొన్ని సందర్భాల్లో సమాచారం ఇవ్వడానికి కూడా కుదరదు. సో ఇదంతా కూడా ఒక న్యాయ వ్యవస్థ తరహాలో ఇది ఉంటుంది. కంప్లీట్గా అంటే రెండు కూడా వైవిధ్యమైన ఉద్యోగాలు. ఒకటి పాత్రికేయుడిగా సమాజంతో నిత్యం మనం మమేకమవుతూ, రాజకీయ నాయకులు, అధికారులు, మరియు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, మరి సామాన్య మానవులు, క్రీడాకారులు అందరితో మనం కలివిడిగా ఉంటూ వారి యొక్క సంబంధించిన అంశాలను మనం ప్రచురం చేయడానికి అవకాశం కలుగుతుంది. అయితే సమాచార హక్కు కమిషనర్గా నా పాత్ర ఒక న్యాయమూర్తి ఏదైతే ఒక కోర్టు రూమ్లో కూర్చొని తీర్పునిచ్చే విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. అయితే రెండిట్లో ఒకటే అంశం ఏంటంటే సమాచారాన్ని ప్రజల ముందు ప్రభుత్వం నుంచి సమాచారాన్ని ప్రజల ముందు పెడతమే మన ప్రథమ కర్తవ్యం. అలాగా చేయడం ద్వారా భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయగలుగుతాము. భారతదేశం ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీతనం మరియు పారదర్శకత పెంపొంచే విధంగా సమాచార హక్కు చట్ట కమిషనర్గా నేను 3 సంవత్సరాలు చేశానని చెప్పడానికి నేను ఎంతో గర్వపడతాను. కమిషనర్గా మీ పదవీ కాలం మొత్తంలో ఎన్ని కేసులు పరిష్కరించారు? గుర్తుండిపోయే కేసు ఏమైనా ఉందా? కొంతమందికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కేసులు ఉంటాయి కొన్ని. ఇది క్రిటికల్గా అనిపించింది ఇలా పదవీ కాలం మొత్తంలో అట్లా. అలాంటి కేసు ఏమైనా ఉందా? మొత్తం టోటల్గా ఎన్ని కేసులు? నేను సుమారు అప్పీల్స్ అండ్ కంప్లైంట్స్ మొత్తం కలుపుకొని 3700 కేసులు చేయడం జరిగింది. మరి ఇందాక చెప్పినట్టుగా ఎంతో ప్రాధాన్యత గల డిపార్ట్మెంట్సు, చాలా పని ఒత్తిడిలో మేము ఈ పని చేయడానికి మేము ప్రయత్నించాము. అలాగే నాకు బాగా గుర్తుండిపోయే కేసులు 2-3 ఉన్నాయి. ఒకటి కేసు నంబర్ 17/2005/2023. ఇది విశాఖపట్నం సమీపంలోని ఒక కుగ్రామము. ఆ కుగ్రామం చెందిన వాళ్ళు కొంతమంది సుమారు 70-75 సంవత్సరాల పెద్దవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక కేసులో వాళ్ళు అప్పిలెంట్స్గా ఉన్నారు. నేను ఆ కేసు వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామంలో కాలుష్యం
వెలువడించే పరిశ్రమలు ఆ గ్రామంలో ఉన్నాయని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఆ కేసులో ప్రతివాదులుగా లేబర్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్, అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతివాదులుగా చేర్చి అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ వాటి యొక్క ఆ, సంపూర్ణమైన పరిస్థితిని తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళు అప్పీల్ చేశారు. ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, వీటిలో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వీటి యొక్క పరిస్థితి ఏంటి, వీటిలో ఎంతమంది లేబర్ సెస్ కడుతున్నారు, ప్రభుత్వ అనుమతులు పొంది ఎన్ని అక్కడ వాటి యొక్క వ్యాపారం చేసుకుంటున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. నేను ఆ సమాచారాన్ని వారికి సుమారు 6 నెలల పాటు హీరింగ్ చేసి కంప్లైంట్స్ హీరింగ్ పెట్టి ఆ సమాచారాన్ని వాళ్ళకి ఇప్పడం జరిగింది. తోకాడ గ్రామం, అది విశాఖపట్నం సమీపంలో తోకాడ గ్రామం. మరి ఈ సమాచారాన్ని వాళ్ళు వారి యొక్క రిట్ పిటిషన్ హైకోర్టులో వేసుకొని వారి సమస్యని హైకోర్టు ద్వారా వారు దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. అట్లాగే బాపట్ల జిల్లాలోని మార్టూరు గ్రామ నివాసులు అక్కడ ఇల్లీగల్ మైనింగ్, అంటే అక్కడ గ్రావెల్ మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్టు వాళ్ళు ఒక అప్పీల్ ద్వారా నాకు చెప్పడం జరిగింది. నేను దాన్ని సెక్షన్ 18(3) కంప్లైంట్ల ద్వారా నేను స్వీకరించి బాపట్ల జిల్లా అధికారులను, రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులని ముగ్గురిని కూడా ప్రతివాదులుగా చేర్చి ఆ మైనింగ్ సంబంధించిన సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ అక్రమ మైనింగ్ని పూర్తిగా అక్కడ ఆపడం జరిగింది. అలాగే ఒక కళాశాలలో పనిచేస్తున్న ఒక తెలుగు లెక్చరర్, ఆయన్ని కాలేజీ నుంచి అన్యాయంగా డిస్మిస్ చేశారని కాలేజీ యాజమాన్యం మీద ఒక సమాచారం కోరి ఉన్నారు. ఆ సమాచారం ఎంత ప్రయత్నించినా కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నుంచి లభించలేదు. దాన్ని నేను సెక్షన్ 18(3) కింద విచారించి వారికి పైన బాగా ఒత్తిడి పెంచితే తర్వాత అతను హైకోర్టు ద్వారా అతను ఉద్యోగాన్ని తిరిగి పొందాడు. ఇలాగే కొన్ని వందల కేసుల్లో, రెవెన్యూ కేసుల్లో భూమిని కోల్పోయిన నిరుపేద వర్గాల వారికి భూమిని అందించడం జరిగింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు అందించడం జరిగింది. అలాగే పర్యావరణ అంశాలపైన ముడిపడిన కేసుల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా అది కోర్టులో అభ్యర్థిస్తారు. మరి మాకెంతో అది దగ్గర అంశం కనుక వాటిని ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీఐ యాక్ట్లో సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 18 ఏదైతే కంప్లైంట్ రూపంలో మరి పిటిషనర్స్ ఇవ్వచ్చో ఆ కేసులన్నింటిని కూడా 18(3) కింద విచారించి వాటిపైన తీర్పులు ఇవ్వడం జరిగింది. కొన్ని కేసుల్లో పబ్లిక్ ఆఫీసర్స్ సమాచారం ఇవ్వరు. అలాంటి సందర్భాల్లో పబ్లిక్ ఏం చేయాలి? మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎవరి మీద యాక్షన్ తీసుకునే సందర్భం ఉందా? సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సెక్షన్ 6(1) చట్టంలో ప్రకారము ప్రతి భారతీయ పౌరుడు ఒక తెల్ల కాగితం, పెన్ను తీసుకొని ఏ ప్రభుత్వ అధికారి దగ్గరైనా సమాచారం పొందవచ్చు. ఆ ప్రభుత్వ అధికారి 30 రోజుల లోపల సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో మరి ప్రజలు సెక్షన్ 19(1) కింద ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అంటాము, అంటే జిల్లా స్థాయి మరి రాష్ట్ర స్థాయి అధికారులకు వారు అప్పీల్ని పెట్టచ్చు. అక్కడ కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వని పక్షంలో సమాచార హక్కు కమిషన్కి సెక్షన్ 19(3) ప్రకారం వారు సమాచార హక్కు చట్ట కమిషన్కి వారు అప్పీల్ చేయొచ్చు. ఇది మేము సెక్షన్ 19(1) ప్రకారం అప్పీల్ చేయొచ్చు. సమాచార హక్కు కమిషన్ దాన్ని సెక్షన్ 19(3) ప్రకారము విచారించి వారి కేసుని విచారించి పరిష్కారం చేయడం జరిగింది. మరియు సెక్షన్ 6(1) ప్రకారం ప్రజలు మరి ప్రభుత్వ అధికారుల దగ్గర సమాచారం కోరినప్పుడు వారు నిర్లక్ష్యం వహించడంతో, అలాగే సమాచారాన్ని కావాలని వారు దాచిపెట్టినచో, మరియు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వారు సమాచారం ఇచ్చినచో సెక్షన్ 18(1) కింద సమాచార హక్కు కమిషన్కి నేరుగా కంప్లైంట్ చేయవచ్చు నెల రోజుల తర్వాత. వీటిని సెక్షన్ 18(3) కింద విచారించి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆర్టీ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్. ఇప్పుడు 20 years అయిపోయింది ఆర్టీ యాక్ట్ పెట్టి కూడా. దీనిలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? 20 సంవత్సరాల్లో యాక్ట్ పనితీరు ఎలా ఉంది? దీనికి ప్రజలకు అవగాహన కలిగించడానికి ఈ యాక్ట్ పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు అన్నట్టుగా ఆర్టీ యాక్ట్ చట్టం ప్రవేశపెట్టి అక్టోబర్ 12, 2005 పోయిన సంవత్సరానికి 20 సంవత్సరాల పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్లో మేము చొరవ తీసుకొని ఈ
ద్విదశాబ్ది ఉత్సవాలు చేయడం జరిగింది. అలాగే నేను విస్తృతంగా ఒక సంవత్సరం పాటు ఆ, సుమారు ఒక 20 సభల్లో నేను దీనిపైన ప్రసంగించడం జరిగింది. అయితే చట్టం వచ్చి సుమారు 20 సంవత్సరాలు అయినా కూడా అధికారుల్లో, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకత అనేది చాలా చాలా ఇంకా రావాల్సి ఉంది. మరి భారతదేశ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే ఈ పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. కానీ అధికార యంత్రాంగంలో అది పూర్తి స్థాయిలో అది రాలేదు. ఎందుకంటే చాలామంది ప్రజలు ఆ, వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా ఆర్టీఐ చట్టాన్ని వారు ఎంచుకున్నారు. మరి నేను చాలా సభల్లో కూడా నేను చెప్పాను, ఈ ఆర్టీఐ చట్టం పట్ల అవగాహన 20 సంవత్సరాలు వస్తున్న అవగాహన కొంతమేరకు వచ్చింది. అయితే ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా దీన్ని చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్లో కమిషనర్సు వారి యొక్క దైనందిక కార్యక్రమాల్లో కేసులు విచారిస్తారు. వారికి వీలున్నప్పుడు ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఆ, ప్రభుత్వ రంగ పరంగా మరి కొన్ని రకాల గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ప్రతి శుక్రవారం కూడా ఆర్టీఐ డే చూడాలి, ఆర్టీఐ డేగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రజలకి ఈ చట్టము ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే కేవలం 10 రూపాయల స్టాంప్ పేపర్తో వారు ఎటువంటి సమాచారాన్నైనా కోరవచ్చు. ఆ అందించే బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అయితే స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు ఆర్టీఐ చట్టం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఆర్టీఐ కేసుల్ని వాళ్ళు ఎలాగా ఫైల్ చేయాలి, వాళ్ళు ఎలాగా దీన్ని అధికారుల దగ్గరికి ఏ రూపంలో ఆర్టీఐ 61 అప్లికేషన్ పెట్టుకోవాలి, 19 అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆ, ప్రజలకు కూడా ఒక బాధ్యత ఉంది. మరి ప్రజలకు కూడా ప్రజాస్వామ్యంలో కేవలము ఒక ఓటు హక్కు వినియోగించే ప్రజలుగా కాకుండా మరి ప్రజలు నిరంతర పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వం మీద. ఆ, అప్పుడే ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది. మరి ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే మరి ఆర్టీఐ చట్టం ఒక మూల స్తంభం లాంటిది. మరి ఈ రోజున మరి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వమే నేరుగా ప్రజల చెంతకు వచ్చి మన యొక్క గుమ్మం దగ్గరే ప్రభుత్వ సేవలు అందుకునే పరిస్థితి ఉంది. కానీ ప్రజల్లో ప్రభుత్వం మీద ఎందుకు నమ్మకం సన్నగిలుతుంది, ఎందుకు విశ్వాసం లేదు? ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల మీద ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి అవగాహన లేదు. ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో, ఎలాంటి గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తున్నాయో, ఎవరెవరికి భూ కేటాయింపులు చేస్తున్నారో, ఎవరెవరికి వారు సబ్సిడీస్ ఇస్తున్నారో, ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు వస్తున్నాయో ఎవరికి తెలియదు. ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాల పట్ల ప్రజలకు ఏమాత్రం అవగాహన లేదు. ప్రభుత్వం కూడా జీవోల్ని దాచిపెడతాం, సమాచారాన్ని బహిర్గతం చేయకుండా వాటిని దాచిపెడతాం వల్ల ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం ఉండలేదు. అందువల్ల మనం చూస్తున్నాం ప్రభుత్వాలు ఎంత బాగా చేస్తున్నాయి అనుకుంటూనే కానీ ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు. సో ఆర్టీఐ చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వ రంగంలో మమేకం అవడానికి, ఒక జవాబుదారీతోనూ పారదర్శకత రావడానికి ఈ చట్టం ఎంతో దోహదం చేస్తుంది. ప్రజలు ఆర్టీఐ దరఖాస్తు చేసేటప్పుడు ప్రజలు ఎలాంటి తప్పులు చేస్తున్నారు? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఎలా అప్లై చేయడం కరెక్ట్గా చేస్తున్నారా, చేయట్లేదా? ఎలా దరఖాస్తు చేయాలి? ఏ కార్యాలయాల నుంచి సమాచారం అనేది కోరవచ్చు? దానికి ఏమైనా లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న. ముందుగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలు సమాచారాన్ని కోరే ముందు ముఖ్యంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది అంటే సమాచారం అంటే ఏంటి? ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2F ప్రకారం, సెక్షన్ 2 సబ్సెక్షన్ F ప్రకారం సమాచారం అంటే ఒక నిర్దిష్టమైన డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. సమాచారం అంటే ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయం నుంచి ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్, మెమో, నోట్ ఫైల్ ఆర్ ఈమెయిల్స్, ప్రొసీడింగ్స్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సమాచారం కింద పరిగణించబడుతుంది. మరియు సమాచార హక్కు చట్టం సెక్షన్ 2 సబ్సెక్షన్ H ప్రకారం ఎవరైతే ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నారో, ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్థికమైన సపోర్ట్ తీసుకుంటున్నారో, మరియు శాసనసభ మరియు పార్లమెంట్ చట్టం ద్వారా ఏ సంస్థలైతే
ఆ, వాటిని ఆ, నెలకొల్పారో అవన్నీ కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి. అంతేగాని ప్రభుత్వ రంగం నుంచి ఏ సహాయం లేకుండా, ప్రభుత్వలో పర్యవేక్షణ లేకుండా ఉన్న సంస్థలు ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి చాలామంది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ వాటి మీద సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుతున్నారు. వారి సమాచారం కొంతమేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కానీ వారి యొక్క సంబంధించిన వ్యక్తిగత సమాచారం మనం అడగలేము. సో ఇది చాలామంది తెలియక ఆర్టీ అప్లికేషన్లు వారికి వేయడం, దాన్ని వాళ్ళు తిరస్కరించడం జరుగుతుంది. అలాగే ఈ ఈ యొక్క చట్టంలో సెక్షన్ 8 సబ్సెక్షన్ జే ప్రకారము సమాచార హక్కు చట్టం నుంచి వ్యక్తిగత సమాచారం మినహాయించబడింది. వ్యక్తిగత సమాచారం అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క పూర్తిగా అతని యొక్క వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారం, అతని ఆధార్ కార్డు, అతని కుటుంబ సభ్యుల వివరాలు, అతని యొక్క మెడికల్ రికార్డ్, అతని యొక్క విధి నిర్వహణలో అతని మీద ఉన్న సర్వీస్ రికార్డులో కొన్ని వ్యక్తిపరమైన అంశాలు. సో సెక్షన్ 8 అనేది సమాచార హక్కు చట్టంలో ఏదైతే దాన్ని ఎగ్జంప్ట్ అంటే దాని నుంచి మినహాయించారో ఆ యొక్క సెక్షన్ 8 చట్టం మీద కూడా చాలామందికి అవగాహన లేదు. కొన్ని అంశాలు మరి న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం కింద వాటిని మనం కోరలేము. అలాగే దేశ భద్రతకు సంబంధించిన అంశాలని సమాచార హక్కు చట్టంలో లేవు. అలాగే క్యాబినెట్లో డిస్కషన్ అయిన అంశాలని సమాచార హక్కు చట్టం కింద అడగకూడదు. అయితే క్యాబినెట్ దాని మీద ఆల్రెడీ ఒక విధానపరమైన నిర్ణయం చేసి అది ప్రచార మాధ్యమాల్లో ప్రచురితమై అయినాక దాని గురించిన సమాచారం మనం కోరవచ్చు. గ్రామీణ ప్రాంతాలు కానీ, చిన్న నగరాలు కానీ ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజల్ని ఈ చట్టంలో ఎలా భాగస్వామ్యం చేయాలి? ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చట్టం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ చట్టం పట్ల అవగాహన చాలా అవసరం. మరి చాలామందికి కూడా ఈ చట్టం పట్ల అవగాహన లేదు. వారు ఈ చట్ట ప్రకారం వారు ఏమైనా 61 అప్లికేషన్ పెట్టుకోవాలంటే వారు ఎవరో ఒకరిని వారికి డబ్బులు వాళ్ళు ఇచ్చే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మేము సమాచార హక్కు కమిషనర్గా ఉన్నప్పుడు మరి జిల్లా యంత్రాంగానికి ఒక సలహా ఇవ్వడం జరిగింది. మరి జిల్లా యంత్రాంగాలు మరి మనకి 26 జిల్లాలు ఉన్నాయి, అనేక జిల్లాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. మరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఒక సమాచార హక్కు హెల్ప్ డెస్క్ పెట్టమని మేము చెప్పడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్లో సమాచార హక్కు చట్టం పట్ల కొద్ది బాధ్యత ఉన్న ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సహకారం తీసుకొని ఎలాగైతే మీరు ప్రతి వారం పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ సిస్టమ్కి ఎలా అయితే మీరు పెడుతున్నారో అలాగే ఒక చిన్న దీనికి ఒక హెల్ప్ డెస్క్ అంటే 61 అప్లికేషన్లు ఒక పక్కన ఉంటాయి, 91 అప్లికేషన్లు ఉంటాయి. వీటిని ఎలాగా ఫిల్ చేయాలో, మరి 10 రూపాయల స్టాంప్ పేపర్ ఎక్కడ అతికించాలి, ఎలా రాయాలి, వీటిపైన అవగాహన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది. అయితే ప్రజలు కూడా మరి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ప్రజలు వారే చైతన్యమయ్యి ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వారికి ఉన్న హక్కులను పూర్తిగా వినియోగిస్తే అప్పుడే ఈ యొక్క చట్టం యొక్క కర్తవ్యం నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడంతా డిజిటల్ ఏఐ యుగం వచ్చేసింది. ఇప్పుడు ఈ డిజిటల్ ఏఐ యుగంలో ఆర్టీఐ చట్టంలో ఎలాంటి సంస్కరణలు కావాలని మీరు కోరుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్లో మేము సుమారు 2 సంవత్సరాల నుంచి హైబ్రిడ్ మోడల్ ద్వారా మేము విచారణలు చేస్తున్నాము గూగుల్ మీట్ ద్వారా. అంటే ఇది ప్రత్యక్ష ప్రచారం ద్వారా లైవ్ హీరింగ్స్ చేస్తున్నాము, హీరింగ్ పార్ట్. రెండోది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఆ వెసులుబాటు ఉంది. ఎవరైనా కక్షిదారుడు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పెట్టవచ్చు. మా దగ్గర కూడా కమిషన్కి, సమాచార హక్కు కమిషన్కి వరకు ఈమెయిల్ ద్వారా సమాచార హక్కు పొందే అవకాశం ఉంది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఈ సమాచార హక్కు చట్టం నిర్వర్తించే కమిషనర్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక జటిలమైన సమాచార హక్కు చట్టం కింద ఉన్న అప్పీల్ని ఏ విధంగా పరిష్కరించాలి, దీనిపైన పూర్వ కమిషనర్స్ ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి, హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏంటి అనేది ఈ రోజున టెక్నాలజీ సహాయంతో త్వరగా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే టెక్నాలజీ అనేది కేవలం మనం ఉపయోగించడం మాత్రమే టెక్నాలజీ మీద మనం పూర్తిగా ఆధారపడకూడదు.
ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానిలో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు సమంజసంగా ఉందని అని నిర్ణయించి మాత్రమే మనం సమాచార హక్కు చట్టం కింద కేసులు పరిష్కరించడం చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా చాలా రాష్ట్రాల్లో ఆర్టీఐ కమిషన్లు నియమించట్లేదు. అలా చాలా కాలం పెండింగ్లో పడుతున్నాయి. దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ఇది ఒక మంచి ప్రశ్న. మరియు సమాచార హక్కు చట్టం కింద ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాచార కమిషన్ని ఏర్పాటు చేయాలి. అయితే మీకు అందరూ తెలిసిన విధంగా 2019లో ఈ సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ద్వారా కమిషనర్స్ కాల పరిమితిని టెన్యూర్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కుదించడం జరిగింది. మరియు ఈ మధ్య కాలంలోనే డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2025లో పలు సంస్కరణల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ఆ యొక్క పరిధిని చాలా పెంచడం జరిగింది. సమాచార హక్కు కమిషన్ చాలా రాష్ట్రాల్లో కూడా నిర్వీర్యం అయిపోయింది. చాలా రాష్ట్రాలు ఫుల్ ఫ్లెడ్జ్ అంటే సంపూర్ణమైన బలంతో లేవు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మొన్న ఈ మధ్య దాకా 10 మంది కమిషనర్స్ కాను కేవలం 2తోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కూడా పోయిన వారంలోనే ఫుల్ ఫ్లెడ్జ్ 8 మెంబర్ కమిషన్తో ఇప్పుడు ఉంది. మరి చాలా రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్ని ఆ యొక్క కమిషనర్స్ యొక్క ఖాళీల్ని మరి రాష్ట్ర ప్రభుత్వాలు అది చేయట్లేదు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ఎందుకంటే సమాచార హక్కు చట్టంలో ప్రత్యేకత ఏంటంటే ఇది హక్కు ఆధారిత చట్టం. మిగతా చట్టాల ద్వారా మిగతా చట్టాల్లా కాదు. ఇది ఒక ప్రజలకు హక్కు. సమాచారం ప్రతి భారతదేశ పౌరుడు సమాచారం కోరే హక్కు ఉంది. మరి ఈ హక్కు మరి మన ప్రాథమిక హక్కుల్లో లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఇది ఆర్టికల్ 14 to 32 ప్రాథమిక హక్కుల్లో ఈ సమాచార హక్కు చట్టం లేనప్పటికీ ఆర్టికల్ 19 మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నుంచి ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇది కూడా ఒక ప్రాథమిక హక్కులాగానే పరిగణించాలి. మరి ఇంత వైవిధ్యమైన అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు ఉన్న భారతదేశంలో మరి తీవ్రమైన ఆర్థిక ఎకనామిక్ డిస్పారిటీస్ ఉన్న దేశంలో, ఆర్థికమైన వ్యత్యాసం ఉన్న దేశంలో మరి చాలామందికి ఈ సమాచార హక్కు చట్టమే వారి యొక్క ప్రధానమైన ఒక రిలీఫ్. అంటే ప్రధానంగా వారు దీని మీదే వాళ్ళు ఆధారపడతారు. మరి ఇలాంటి సమాచార హక్కు చట్టం నిర్వీర్యం చేస్తే ఇది ప్రజాస్వామ్యంకే ముప్పు అని నేను పరిగణిస్తాను. ఈ 3 సంవత్సరాల పదవీ కాలం ముగిసిన అనంతరం మీకున్న అనుభవాల పట్ల ఆర్టీఐ యాక్టివిస్టులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఆర్టీ యాక్టివిస్టులు నా దగ్గరికి చాలా విరివిగా వస్తూ ఉంటారు. ఫోరం ఫర్ ఆర్టీఐ కానీ, లేదంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళు కానీ, అనేక ప్రాంతాల నుంచి సుమారు నా దగ్గరికి ప్రతి వారం ఒక 10-20 మంది దాకా వస్తూ ఉంటారు. వారు వచ్చి నన్ను కోరుతూ ఉంటారు, మీరు వచ్చి మాట్లాడండి ఆర్టీఐ చట్టం గురించి, మీకు మంచి బాగా మాట్లాడగలరు. నేను వాళ్ళకి చెప్పే సలహా ఒకటే, ఆర్టీఐ చట్టం గురించి కమిషనరు అవగాహన కల్పిస్తే మాత్రం సరిపోదు. మీరు ప్రజల్ని చైతన్యవంతం చేయండి. ప్రజలకి ఆర్టీఐ చట్టం ద్వారా వారి సమస్యలకు పరిష్కారం వస్తుందో మీరు చూపియండి. వారికి ఆర్టీఐ అప్లికేషన్లు ఎలా పూర్తి చేయాలో మీరు చెప్పండి. ప్రజల్ని మీరు బలోపేతం చేయండి. గ్రామ స్థాయి నుంచి వాళ్ళని చైతన్యవంతం చేయండి. అంతేగాని కమిషనర్స్ వచ్చి ఒక హాల్లో కూర్చొని దీని మీద 1 గంట సేపు ప్రసంగం చేస్తే వస్తుంది, అవగాహన ద్వారా చైతన్యవంతం వస్తుంది. కాకపోతే ప్రజలు దీన్ని వాడటం తెలియాలి. ఎంతమంది ప్రజలు దీన్ని వాడితే అంత ప్రయోజనం వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇది